మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ బాటలో ఉద్యమం చేయడం జరుగుతుందని మను ధర్మశాస్త్ర దహనం చేసి ఆర్పీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మహాద్లో మను ధర్మశాస్త్రాన్ని దహనం చేసి కుల వ్యవస్థ, అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికిన రోజును పురస్కరించుకొని గురువారం కాకినాడలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాశీ సాయిధన్, కె సత్తి, సాత్విక్, పెదనాని, డి ప్రసాద్, డి వినయ్ తదితరులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. కాకినాడలో ఆర్పీఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చెంత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, అంబేద్కరైట్లు, దళిత బహుజన వర్గాల ప్రతినిధుల సమక్షంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రతీకాత్మకంగా దహనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ, మనుధర్మ శాస్త్రం భారత సమాజంలో కుల వ్యవస్థను శాసనబద్ధం చేసిన అణచివేత గ్రంథమని, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే రాజ్యాంగ విలువలకు ఇది పూర్తిగా విరుద్ధమన్నారు. అందుకే అంబేద్కర్ మనుధర్మాన్ని తిరస్కరించారన్నారు. जोहार डॉक्टर बिआर अंबेडकर, जोहार डॉक्टर बिआर अंबेडकर। అంబేద్కర్ దారి పయనించాలని అనుకుంటున్నాను. నా దారి హింసావరం కాకుండా శాంతియుతంగా నేను పోరాడి నా ప్రజలకి లాంటి బాధపడ్డ చాలా మంది ఉన్నారు. వారందరి గురించి పోరాడతానని, వాళ్ళందరి గురించి నేను నిరంతరం కృషి చేస్తానని నా పెద్దవాళ్ళు పిట్టవర ప్రసాద్ గారు వీరందరితోటి వారి దారంట మేము నడుస్తాం, అంబేద్కర్ దారంట మేము నడుస్తామని ప్రజలందరికీ తెలియజేసుకుంటాం. అంటరానితనానికి వ్యతిరేకంగా, కులవివక్షకు వ్యతిరేకంగా, సమాజానికి దూరంగా ఉన్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వివక్షతలకు కలచెందింది. దీనికి మూలం మను అని, ఆ మను ధర్మశాస్త్రమే ఈ విధంగా మనుషులను వేరు చేస్తుందని, దాన్ని మేము ఒప్పుకోము, సహించమని ఆ రోజు ఆయన మౌపట్నంలో ఆ మనుస్మృతిని దహనం చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ వాదులు దేశవ్యాప్తంగా ఈ రోజున మనుస్మృతిని దహనం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన విగ్రహం సాక్షిగా ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేయడం జరిగింది. ఈరోజు 1927 నుంచి ఇప్పటికీ శతాబ్దాలు గడిచిపోయినా ఇంకా అంటరానితనం, కులవివక్షత కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడ నివురుగప్పని నీరులాగా పైకి కనిపించిన వివక్ష కొంత, ప్రత్యక్షంగా కనిపించే వివక్ష కొంత జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దళిత మహిళల్ని విచక్షణారహితంగా చంపేస్తూ ఉన్నారు. దళిత యువకుల మీద ఆ తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాలు ఆ మనుధర్మ శాస్త్రానికే ఒత్తాసు పలుకుతున్నాయి తప్పించి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగానూ గౌరవించట్లేదని ఇప్పటికీ మేము మనస్తాపం చెందుతా ఉన్నాం. ఇప్పటి నుంచైనా సరే భారత రాజ్యాంగాన్ని అమలు చేసి మనుధర్మ శాస్త్రాన్ని కోకటి పెగిలించాలని, ఆ విధంగా యువత, మహిళలు చైతన్యవంతులై వివక్షతను ఎదుర్కోవడానికి భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యువకులు చాలామంది నిరక్షరాస్యులుగా ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగంతో చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని రౌడీలుగాను, గోండాలుగాను, లేకపోతే గంజాయి బ్యాచ్గాను చిత్రీకరించడం చాలా శోచనీయం. ఎక్కడైనా సరే రౌడీలుగా ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్న రౌడీల్ని వాళ్ళు కబ్జాలు చేస్తున్నా, రేపులు చేస్తున్నా, దౌర్జన్యాలు చేస్తున్నా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఎస్సీల్లో ఎవరైనా కాస్త అల్లరిచిల్లరగా ఉన్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని, గంజాయి కేసులు పెడతామని బెదిరించి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోవాలి. అమాయకుల మీద మీకు కేసులు కావాలని అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తాం, హింసిస్తామంటే మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.